వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసును కూడా సిబిఐకి అప్పజెప్పేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా లేఖ రాయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, మరి ఎందుకు ఇప్పటిదాకా ప్రభాకర్ రావు ఈ కేసుకు సంబంధించి విచారణకు సహకరించట్లేదు, మరి సిబిఐ ఇవ్వటం ద్వారా మరి నిజంగానే వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మనం ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లాది పవన్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. ఏంటి సార్ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా మీరు తెలంగాణ ప్రభుత్వం తరఫున సిబిఐకి ఇవ్వబోతున్నట్టుగా కొంత సమాచారం అందుతోంది. ఎందుకు సిబిఐకి ఇవ్వాల్సి వస్తుంది ఈ కేసును కూడా? నేను ఇప్పుడే చూశాను రాజేష్ గారు. అయితే ఇది ఆల్రెడీ సిబిఐకి సంబంధించి 2 కేసెస్ ఆల్రెడీ మనం తెలంగాణ ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిబిఐకి ప్రపోజ్ చేసింది. ఒకటి వచ్చేసేమో కాళేశ్వరం కి సంబంధించినటువంటి అవినీతి, రెండోదేమో వామన్ రావు దంపతులు, అడ్వకేట్ దంపతుల దారుణ హత్య కరీంనగర్ లో మంతినిలో జరిగినటువంటి దాన్ని కూడా సిబిఐకి అప్పగించడం జరిగింది. ఈ రెండింటితో పాటు ఇది మూడోది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించి సిఎస్ రామకృష్ణారావు గారు, తర్వాత డీజీపీ జితేందర్ గారు కలిసి ఒక లేఖ రాయాలని చెప్పి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నట్టుగా టీవీలో వార్తల్లో చూస్తా ఉన్నాం. అయితే ఇది ఇంతకుముందు మీరు అన్నట్టు సిట్ లో ఆల్రెడీ ఈ కేసు విచారణ జరుగుతుంది. కాకపోతే దీంట్లో ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు గారు, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ప్రభాకర్ రావు గారిని ఎంత ఇంటరాగేట్ చేసినా కూడా వారు అసలు ఆయనకు ఇటువంటి ఉత్తర్వులు, ఈ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ఆర్డర్స్, ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనే విషయాన్ని వారు ఎంత ప్రశ్నించినా కూడా ఆ సిట్ విచారణలో వాళ్ళు చెప్పలేదు. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమున్నది అంటే కేంద్ర మంత్రులు, సెంట్రల్ మినిస్టర్స్ ఫోన్లు, గవర్నర్ల ఫోన్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ లీడర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే దీనికి సంబంధించి అప్రూవల్స్ కి సంబంధించి ట్రాయ్ అంటే టెలికాం ఇండస్ట్రీ నుంచి, టెలికాం డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి వీళ్ళు మావోయిస్టుల పేరు కింద అప్రూవల్స్ తీసుకొని ఈ నంబర్స్ ని వీళ్ళు ట్యాపింగ్ చేసిండ్రు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ సిట్ కి సంబంధించిన విచారణకి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు, బీజేపీకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు, ఇంకా వేరే సొసైటీలో ఉన్నటువంటి సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా మరి సిట్ విచారణకు పిలిచి అసలు మీ ఫోన్ ట్యాపింగ్ అయింది, ఏమైంది అని కనుక్కునేటువంటిది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ గా నిర్వహించింది. కానీ దీని ప్రోగ్రెస్ అనేది ముందుకెళ్ళాలి, అసలైన దోషులను పట్టుకోవాలి అంటే ఇది సిబిఐకి ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. కాబట్టి సిబిఐ విచారణకు దీన్ని ఇచ్చినట్టుగా నేను అనుకుంటా ఉన్నాను. కానీ ఒకటి మల్లాది పవన్ గారు, ఇప్పుడు సిట్ ఆల్రెడీ చాలా మంది సాక్షులుగా విచారణ చేసింది. మరోవైపు జరిగిందన్నటువంటి వ్యవహారాన్ని కూడా ప్రణీత్ రావు నుంచి మొదలుకుంటే భుజంగరావు, రాధాకృష్ణరావు మొత్తం అందరూ కూడా మొత్తం సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ లో మొత్తం చెప్పారు. ఎక్కడ డేటాలు ధ్వంసం చేశారో మూసీ నది ఒడ్డున ఆ అంశాలు వెలుగు చూసినాయి. ఎక్విప్మెంట్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఈ ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. ట్రాయ్ నుంచి అప్పట్లో ఇంటెలిజెన్స్కి వచ్చినటువంటి మెయిల్స్ కూడా ఉన్నాయి. ఏ నెంబర్లు మావోయిస్టుల పేరుతో పెట్టారనే నెంబర్లు కూడా ఉన్నాయి. ఇంత క్లియర్గా ఎవిడెన్స్ ఉన్న తర్వాత సో ఇప్పుడు ప్రభాకర్ రావునే మెయిన్ ముద్దాయి కాకుండా అప్పట్లో ప్రభుత్వ పెద్దలు ఎవరు అన్నది కీలకంగా ఇప్పుడు డిగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండానే ఇంత వ్యవహారం ప్రభాకర్ రావు నడిపి ఉంటాడా అన్నది ఒక ప్రధానమైనటువంటి డౌట్. అట్లాంటప్పుడు ఎందుకు గ్రిల్ చేయలేకపోతుంది ప్రభుత్వం ఆ పెద్దలని, అప్పట్లో పెద్దల్ని? అంతే కదా, ఇప్పుడు వారు కూడా పోలీస్ శాఖలో పెద్ద పొజిషన్ లో పనిచేసినటువంటి వారు కదా. సో దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ సిట్టుకున్నాయేమో అని నేను అనుకుంటా ఉన్నా. ఈ లిమిటేషన్స్ ని పార్ చేసి ఇంకెక్కువ ఫర్దర్ డ్రిల్లింగ్ చేయాలనుకుంటే then it has to get into the CBI hands. It has to go through the CBI. CBI అయితే బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఇంటర్ స్టేట్స్ కనెక్టివిటీ కూడా ఉంటుంది, అవైలబిలిటీ అప్రూవల్స్ కానివ్వండి, రీచ్ అవుట్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా కేసును త్వరితగతిన పూర్తి చేసేటువంటి చాలా అప్రూవల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇంకా నేషనల్ ఇంటిగ్రిటీకి ఏమైనా ఇష్యూ ఉందా, అసలు ఇంకెక్కడెక్కడ దానికి పోయింది. ఎందుకంటే ఇది నేను అనుకుంటున్న రాజేష్ గారు, ఇది తెలంగాణ అనేటువంటి ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా పాకిందేమో అనేది ఒక డౌట్.
ఎందుకంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంచెం ఇటువంటి ఇష్యూ జరిగినటువంటిది మనం చూస్తా ఉన్నాం. మరి అక్కడ జగన్ గారు, ఇక్కడ కేటీఆర్ గారు ఇద్దరు కానీ ఆ బ్రదర్. అంశాన్ని షర్మిల గారే స్వయంగా చెప్పారు. అంటే నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేస్తూనే సోదరుడికి కూడా కొంత హెల్ప్ చేశారు అప్పటి ప్రభుత్వం అని ఆమె స్పష్టంగా చెప్పారు. ఎస్, అందుకనే దీని బ్రాడర్ పర్స్పెక్టివ్ అంటే ఇది ఒకటే కాదు. నేను ఇంకేమనుకుంటున్నా అంటే, అప్పట్లో మీకు గుర్తుందో లేదో కానీ భారతదేశంలో ఉన్నటువంటి థర్డ్ ఫ్రంట్ కి నేను లీడ్ తీసుకుంటా, భారతదేశంలో ఉన్నటువంటి థర్డ్ ఫ్రంట్ ని నేను లీడ్ చేసి నేను ప్రధానమంత్రిని అయితా, భారతదేశంలో ఉన్నటువంటి థర్డ్ ఫ్రంట్ పార్టీలందరినీ ఏకం చేసి వాటికి నేను ఫండింగ్ ఇచ్చి 600 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చి నేను థర్డ్ ఫ్రంట్ ని నిలబెట్టి నేను దాన్ని లీడ్ చేస్తా అన్నటువంటి ఒక విషయము చాలా చర్చనీయాంశం. దాని మీదనే ఇంటెన్సిటీ అనేది కూడా ఉండదు. ఎందుకంటే అంత డబ్బులు మనం చూసినాం. కర్ణాటకలో ఉన్నటువంటి కుమారస్వామి గారిని పిలిపించి వారి పార్టీకి ఫండ్ చేస్తామని, ఇటువై మహారాష్ట్రలో ఉన్నటువంటి జెడ్పీటీసీలను ఫండ్ చేసింది, అక్కడ కంటెస్ట్ చేస్తామని చెప్పింది. అక్కడ పంజాబ్ లో రైతులకు డబ్బులు ఇచ్చారు కదా, పంజాబ్ లో రైతులకు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఈ పార్టీని ఎక్స్పాండ్ చేయడం కోసమని అపోజిషన్ ని కిల్ చేసుకుంటూ, అపోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళ వ్యూహాలను ముందే తెలుసుకొని వాళ్ళ వ్యూహాలకు ఎత్తుగడ వేయడం అనేది ఇంకొక ప్రక్రియ. దీన్ని అంటే దీన్ని మొత్తం త్రూ అవుట్ ఇండియాకు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసినరా అనేది కూడా ఒక డౌట్. అంటే ఇట్స్ ఓన్లీ డౌట్ దట్ ఐ హ్యావ్. తర్వాత దీన్ని మళ్ళీ వీళ్ళు సబ్స్క్రిప్షన్ లా కూడా ఏమైనా చేశారు అంటే, మీది రాష్ట్రంలో కూడా ఏమన్నా కావాలంటే చెప్పండి మేము చేసి పెడతాం అనేటువంటిది ఏమన్నా సబ్స్క్రిప్షన్స్ కూడా ఇచ్చిండ్రా అనేది కూడా ఇంకొక ఐడియా. అంటే ఇది మరి లైటర్ నోట్ లో చెప్తున్నా కానీ ఉండొచ్చు అనేది ఒక డౌట్. సో ఈ విషయాలన్నీ బాగా డీప్ గా డిగింగ్ చేసి దీంట్లో కాదు బల్లాది పవన్ గారు చెప్పలేము, అనుమానాలు వాస్తవాలు అవుతాయేమో ఫ్యూచర్ లో. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రాజేష్ గారు, ఇప్పుడు మీరు జర్నలిజం లో ఉన్నారు, ఎన్నో విషయాలు మీ దగ్గరకు వస్తాయి, మీరు ఫోన్ లో మాట్లాడాలి, అందరినీ పర్సనల్ గా వెళ్ళి కలవలేదు. ఇవాళ ఉన్నటువంటి భౌగోళికంగా అన్ని ఫిజికల్ గా పోయి మనం చేయలేం. ఫోను, వాట్సాప్ అనేది చాలా కామన్ గా ప్రతి ఒక్క సిటిజన్ ఇవాళ యూజ్ చేసేటువంటి టెక్నాలజీ. మరి ఈ టెక్నాలజీని వాడుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని కాకుండా దేశంలో ఉన్నటువంటి వాళ్ళను, వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేటువంటి కుట్రకు పోనిండ్రు. అంటే ఈ కుట్రదారుడు ఎవరు అనేది చెప్పాలంటే ప్రభాకర్ రావు గారు చెప్పాలి. ప్రభాకర్ రావు గారు మరి సిట్ కి సహకరిస్తలేరు. ఎన్నిసార్లు పిలిచినా ఆయన అదే విధంగా ఆయన బిహేవ్ చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఫర్దర్ డ్రిల్లింగ్ చేయాలి. ఎందుకంటే ఇది బ్రాడర్ పర్స్పెక్టివ్ లో ఉంది. నేను అనేది అంటే నేషనల్ ఇంటిగ్రిటీ కానీ, నేను ఎందుకంటున్నా అంటే ఇన్స్టిట్యూషన్స్ ని నీ సెల్ఫ్ మోటివ్ కోసం వాడుకోవడం అనేది నేషనల్ ఇంటిగ్రిటీ కిందకే వస్తుంది కదా. ఇప్పుడు నేను జడ్జిని నా పర్సనల్ పని కోసం పురమాయించుకొని పని చేయించుకుంటే ఆ ఇన్స్టిట్యూషన్ కి దెబ్బ కదా. అట్లనే పోలీస్ కి సంబంధించినటువంటి వాటిని కానివ్వండి, ఇంకా మరి మావోయిస్టుల పేరు చెప్పి ట్రాయ్ని తప్పుదోవ పట్టించి కేంద్ర మంత్రులను, గవర్నర్లను, అపోజిషన్ లీడర్స్ ని, ఇంకెవరో ఇంకా సినిమా వాళ్లను, కుటుంబాలకు సంబంధించినటువంటి భార్యాభర్తల కాల్స్ రికార్డ్ చేయడం, దీన్ని అండూ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ రికార్డ్స్ పెట్టుకొని వ్యాపారవేత్తల దగ్గర ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడం. అంటే క్రైమ్ ఏ స్థాయికి చేరిపోయింది ఈ ఇన్స్టిట్యూషన్స్ ని వాడుకొని. ఇదే కనుక ఈసారి కనుక వీళ్ళు ప్రభుత్వంలో వచ్చుంటే కొన్ని కుటుంబాలు ఆత్మహత్య చేసుకునేటి, కొంతమంది బిజినెస్ మెన్స్ వెళ్ళిపోయేటోళ్ళు సైలెంట్, మనకు తెలియదు కదా ఎవరెందుకు వెళ్ళిపోతున్నారు అనేది. అంటే ఏ స్థాయికి దీని డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీ ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే దీన్ని కొంచెం కఠినంగానే సిబిఐ దగ్గరికి పోవాలనే ఆలోచన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది. ఎందుకంటే ఇటువంటి వాటిని వదిలిపెట్టకూడదు. ఇప్పటికి కూడా చాలా మంది ఫోన్లలో మాట్లాడాలంటే ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిందనే భయం ఇప్పటికి కూడా చాలా మంది నాయకుల్లో మేము చూస్తూ ఉంటాం. సో బిలీఫ్ ఆన్ ద సిస్టమ్ అనేది పోతున్నప్పుడు సిస్టమ్ మరి ప్రభుత్వం ఆ బిలీఫ్ ని రీస్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి దోషులుగా నిలబెడితేనే ఫర్దర్ గా వచ్చేటువంటి ప్రభుత్వాలు సాఫ్ట్ గా పనిచేస్తే అనేటువంటి ఒక ఆలోచన చేసిందేమో అనేటువంటి నాకు పవన్ గారు ఇక్కడ ప్రధానంగా ప్రభాకర్ రావు ఇప్పటిదాకా ఈ కేసు నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నమే చేశాడు. ఆయన కెనడాలో, యుఎస్ లో ఆల్మోస్ట్ 1.5 years దాకా ఆయన తెలంగాణలోకి అడుగే పెట్టలా. ఆఖరికి సుప్రీంకోర్టులో ఆయనకు రిలీఫ్ వచ్చేదాకా అడుగు పెట్టలా. మరోవైపు అఫెండర్ గా ప్రకటిస్తాము అన్నప్పుడు మాత్రమే ఆయన భయపడి అప్పుడు దాకా చెప్పినటువంటి సాకులు, హెల్త్ రీజన్స్ అన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణకు వచ్చాడు, సిట్ ముందు హాజరయ్యాడు, కొంత విచారణ జరుగుతోంది. మరి అంత ఎస్కేపబుల్ మేనర్ గా ఆయన అడుగులు వేసినటువంటి ప్రభాకర్ రావు ఎట్లా ఆయన వాస్తవాన్ని ఒప్పుకుంటాడని మనం అనుకోవాలి? అదే ఇప్పుడు ప్రభాకర్ రావు గారు అనేటువంటి వారు పోలీస్ వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి. సో మనం దొంగకే తాళం చేయి అంటే, నేను ఇప్పుడే అనట్లేదు కానీ దొంగకే తాళం చేయి ఇచ్చినట్టు కదా. ఆయన అన్ని తెలుసు కదా. పోలీస్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళకి ఇంటరాగేషన్ మెథడ్స్, వాటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి, ఇవన్నీ దే నో, దే ఆర్ ది ఎక్స్పర్టీస్ కదా.
సో ఆయనకు అదంతా తెలుసు. నాకు తెలిసి 1.5 year లో సీన్ కన్స్ట్రక్షన్ ఏం చెప్పాలి, ఏం చెప్తే వాళ్ళు ఎక్కడికి పోద్ది, లీగల్ గా ఎక్కడికి పోద్ది అనేది వీళ్ళంతా దీన్ని వర్కౌట్ చేసుకొని ఆయన తగిన సమయం చూసుకొని ఇక ప్రెజర్ బాగా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ వచ్చినట్టుంది. ఇవన్నీ చూసి ఆయన ఇండియాకి వచ్చిండ్రు. ఇండియాకి వచ్చినా కూడా ఆయన పెద్ద సహకరించింది తెలిసి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఉద్దేశం ఎవరిది, ఎవరు దీన్ని ఇంటెన్సిఫై చేసిండ్రు, ఎవరు ఈయనను ఈ పని చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి సంబంధించి దీన్ని ఇంకా ఫర్దర్ గా డీప్ గా తీసుకుపోయి ఆ దోషులను ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని శిక్షించాలంటే కంపల్సరిగా ఇది సిబిఐకి పోవాల్సిందే. ఇది హర్షించదగ్గ విషయం. ఇదేదో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో లేకపోతే ఇంకో పార్టీకి సంబంధించిందో కాదు. ఇవాళ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విషయం. ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి గవర్నర్ గారు అనేది ఒక ఇన్స్టిట్యూషన్. హైకోర్టు జడ్జెస్ కి సంబంధించినటువంటి విషయాలు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు, ప్రైవేట్ ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటి విషయాలు, బిజినెస్ మెన్స్ కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటివరకు అయితే తెలిసింది ఓన్లీ ఇంతవరకు. ఇంకా ఫర్దర్ గా ఇది ఏ లెవెల్ కి పోయింది అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రాజేష్ గారు మీ ఫోన్ నేను హ్యాకింగ్ చేసినా మీరు పలానోళ్ళతో నీ మాటలు మాట్లాడుతున్నారు, మరి రేపు మీరు వచ్చి నన్ను కలిసి 10 లక్షలు 20 లక్షలు సమర్పించుకోకపోతే మరి ఈ విషయాలు బయటకు పెడతా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు? సో ఇటువంటి ప్రైవేట్ వ్యక్తులను ఎంతమందిని వీళ్ళు ఇప్పటి వరకు ధనం కోసం, లాభం కోసం వాళ్ళని పీడించక తిన్నారు అనేటువంటి విషయాలు ప్రజల ముందు చెప్పాలి. కానీ పవన్ గారు ఇదంతా ఈ కోణం అయితే, ఎంక్వైరీ కోణం అయితే, పొలిటికల్ కోణము కాంగ్రెస్ పార్టీకి చేత కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళను తెలంగాణ తెచ్చినటువంటి బాపుగా కేసీఆర్ని, లేకుంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళగా కేటీఆర్ని, హరీష్ రావుని, వీళ్ళెవరిని అరెస్టులు చేయలేక, అరెస్టులు చేస్తే మళ్ళీ రేపొద్దున ఎక్కడ సింపతి గెయిన్ అవుతుందని భావించి, అందుకనే ఇప్పుడు మా చేతికి మట్టంటకుండా బీజేపీ పరిధిలో కేంద్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా సిబిఐకి అప్పు చెప్పేస్తే చేతులు కడుక్కున్నట్టు అవుతుంది, వాళ్ళ మీద నెట్ వచ్చి నెపమని ఏమన్నా ఇటువంటి పొలిటికల్ యాంగిల్ ఏమన్నా డైనమిక్స్ మనకు కనిపిస్తున్నాయి ఈ వ్యవహారంలో? మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారు 2018 నుంచి 2023 వరకు ఎంపీగా ఉన్నప్పుడే వారు కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది అని చెప్పేసి సిబిఐకి ఆల్రెడీ డాక్యుమెంట్ ఇచ్చి పిటిషన్ ఇచ్చినటువంటి విషయం మనం అందరం చూసినాం. వారు సిబిఐకి ఇచ్చిన తర్వాత మనం కూడా ఇక్కడ ఈడీ ఆఫీస్ దగ్గర, సిబిఐ ఆఫీసెస్ దగ్గర, ఇక్కడ గాంధీ భవన్ లో ధర్నాలు చేసినా కూడా మనందరం చూస్తాం. సో ఇదేమి ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే స్టేట్ లో విచారణ జరిగితే అది కొంత మేరకే తెలుస్తాయి వాస్తవాలు, కానీ సిబిఐకి ఇస్తే పూర్తి మేరకు వాస్తవాలు తెలుస్తాయి అనేటువంటి విషయం ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ గారు తెలంగాణకు బాపు అనేది నేను బిలీవ్ చేయను, ఎవరు కూడా బిలీవ్ చేయరు. ఎందుకంటే ఇది నేననే మాట కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేది. అదే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆయన వాళ్ళ పార్టీ పిత, ఆయన వాళ్ళ పార్టీ ఫాదర్ కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఆయన తెలంగాణ పిత ఏం కాదు. తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తులు వారు ఒకరు, అంతేగాని తెలంగాణ వారి వల్ల వచ్చింది అనేది మాత్రం అది ఒక డ్రామాటికల్ గా క్రియేట్ చేసిన. తెలంగాణ 1963 నుంచే తెలంగాణ పోరాటం, దానికి చాలా సాయుధ పోరాటం జరిగింది. దాంట్లో చాలా మంది మృతులైన కవులు, కళాకారులు, చాలా యూనిఫైడ్ గా జరిగినటువంటి కొట్లాట, పెద్ద పోరాటం అది. మనం దోపిడీదారులకు ఎదురుగా నిలబడి పోరాటం చేసినటువంటి దాని తెలంగాణ రావడాన్ని కేసీఆర్ కు దాన్ని ఆపాదించడం అనేది నేను మాత్రం, అంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు, నేను సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, కేసీఆర్ కు ఆపాదించడం అనేది మాత్రం నేను ఒప్పుకోను. తెలంగాణ కేసీఆర్ వల్ల రాలే. కేసీఆర్ ఇస్ వన్ ఆఫ్ ద టూల్ ఇన్. ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు పార్టీకి జాతిపిత అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, దానికి మాకేం సంబంధం లేదు. అయితే రెండోది, ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళకి సింపతి పెరుగుతుంది, సింపతి పెరిగినంత మాత్రాన మళ్ళీ రేపు వాళ్ళు బెనిఫిట్ అవుతారు అనే యాంగిల్, సెన్సిటివ్ యాంగిల్ ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ తెలంగాణ ప్రజలకి ఉన్నటువంటి ఒక గొప్ప తనం ఏంటంటే, విలేజ్ లో కూడా పొలిటికల్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. తప్పును తప్పు అని చెప్తారు మన పెద్ద మనుషులు. మనం చెట్టు కింద రచబండ కాడ కూర్చుంటే తప్పేరా, వాడు మనోడు చేసినా మందోడు చేసినా తప్పేరా అంటారు. కాలేజీ గారు చెప్పింది కదా, ఆల్రెడీ మనోడు అయితేనే ఇంకా బయటోడైతే బయట బాధరేయాలి, మనోడు అయితే మన లోపల. సో ఇది సొసైటీకి సంబంధించినటువంటి విషయం. ఇది ఒక హెల్దీ సొసైటీ కాదు. హెల్దీ సొసైటీని నిర్మించే ప్రయత్నంలో మనం ఉండాలి, రాజకీయ నాయకుడు అనేటోళ్ళు ఉండాలి. కానీ ఈ సిస్టమ్స్ ని వాడుకొని, ఇన్స్టిట్యూషన్స్ ని వాడుకొని, వాళ్లకు తగ్గట్టుగా అన్నిటిని క్రియేట్ చేసుకొని, ఎదుటోళ్లను భయభ్రాంతులకు చేసి, ఇప్పుడు ఎంతమందిని ఈ 10 ఏళ్లలో అరెస్ట్ చేసిండ్రో మనం చూసినాం కదా. అద్దంకి దయాకర్ గారిని అరెస్ట్ చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారిని, ఇప్పుడు మా పార్టీలో పోయిన ప్రతాప్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు, మన సుధాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు. ఇట్లా ఎంతమంది నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపి వాళ్ళు ఎత్తుగడలేదు. ఎన్ని ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ వాళ్ళు గెలవలేదు.
అంటే అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు కూడా ఎట్లా గెలవగలిగినారు ఆ ఎలక్షన్స్? అంటే మేము వేసేటువంటి ప్లాన్ కి వాళ్ళు ఎత్తుగడ వేసుకుంటున్నారు అంటే కదా. అది ఎట్లా జరిగింది? ఒక సీక్వెన్స్ ప్రకారమే కదా జరిగింది. నాయకులు మాట్లాడుకునేటువంటి మాటలు, కార్యకర్తలు మాట్లాడుకునేటువంటి, ఇతర సమాజంలో ఉన్నటువంటి సివిల్ సొసైటీలో మాట్లాడుకునేటువంటి, జడ్జిలు మాట్లాడుకునేటువంటి, గవర్నర్లు మాట్లాడుకునేటువంటి మాటలు విని దానికి ఎత్తులకు పై ఎత్తులేసి మరి చిత్తు చేసి ఎదుటోళ్ళని ఇబ్బందులకు పాలు చేసినటువంటి వాళ్ళను కంపల్సరీగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రాష్ట్రానికే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని కానీ రాష్ట్రాలకు కాదు పవన్ గారు, ఇక్కడ ప్రధానంగా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు సిబిఐకి ఇస్తున్నారు, అంతా బాగుంది. ఎందుకంటే సిబిఐలో మీ యొక్క అంటే మోటివ్ చాలా మంచిదే. ఎందుకంటే మరింత లోతుగా విశ్లేషించాలి, విచారణ జరగాలి. మరోవైపు మీరు అన్నట్టుగా నేషనల్ ఇంటిగ్రిటీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది, ప్లస్ ఇంకా ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి మీ ఉద్దేశం మంచిదే. కానీ రాజకీయంగా ఈ కేసీఆర్ జుట్టు బీజేపీ చేతులకు పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఈడీ కవితను అరెస్ట్ చేసినప్పుడే, లిక్కర్ కేసులో ఈడీ కవిత పేరును తెర మీద తీసుకొచ్చినప్పుడే, అప్పుడు అరెస్ట్ చేసిన క్రమంలో పెద్ద ఎత్తున విలీనం అనే ఒక మాట, బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనే మాట ఏకంగా కవిత గారి నోటి నుంచే వచ్చింది. ఇదే మనమేమో అంటాం కాదు, వాళ్ళ కుటుంబంలోనే జరుగుతున్నటువంటి పరిణామాలు. భవిష్యత్తులో ప్రతి కేసు సిబిఐకి ఇవ్వటం ద్వారా ఫ్యూచర్లో బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర చేస్తున్నటువంటి పరిణామాలకి మీరు కొంత సహకరించినట్టు అనిపించలేదా? ఇప్పుడు మీరు అన్నది బేసిక్ గా కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్ లాగానే అన్నారు, కానీ అట్ ద సేమ్ టైం నేనేమంటున్నా, ఇది బీజేపీ పార్టీకి కూడా ఒక ఛాలెంజే కదా. వాళ్ళు కూడా నిరూపించుకోవాలి కదా. మరి టిఆర్ఎస్ పార్టీకి మాకు ఏం సంబంధం లేదు ఒకటి. రెండోది, సిబిఐ అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్. ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అట్లా ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్ అని మీకు అనిపిస్తోంది? ఎందుకంటే ఇదే సిబిఐ ఈడీ మీద రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే చాలా మంది ఇండిపెండెంట్ బాడీస్ కాదని పోరాటాలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో. రైట్. ఇప్పుడు మన సిబిఐకి కాళేశ్వరం విచారణకి ఇచ్చిన తర్వాత కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఒక పక్కన రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారే సిబిఐ మొత్తం బీజేపీ కంట్రోల్లో ఉంటుందని చెప్పి మళ్ళీ ఈ కేసును సిబిఐకి అప్పగించడం ఏందో నాకు అర్థం కాలే మరి అని చెప్పి చాలా ట్వీట్స్ చేశారు, మాట్లాడినటువంటివి కూడా విన్నాం. కానీ నేనేమంటున్నా అంటే, మరి సిబిఐ కాకుండా ఇంకెవరికి ఇస్తాం? ఏ ఇన్స్టిట్యూట్ కి ఇస్తాం? ఇంకా మరి మనం సిఐకి ఇస్తామా, లేకపోతే ఇంకా వేరే దేశాలలో ఉన్నటువంటి ఇంటర్పోల్ కి ఇస్తామా, ఇంకా ఇజ్రాయెల్ ఉన్న వాళ్ళకి ఇస్తామా? సిబిఐ కదా. మన కోర్టు నచ్చకపోయినా కూడా కోర్టుకే కదా పోవాల్సింది. కోర్టు కదా అల్టిమేట్ డెసిషన్ మేకర్. ఉన్నటువంటి 4 pillars లో కోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద, మన జ్యుడిషియరీ ఈజ్ వన్ ఆఫ్ ద సిస్టమ్. సో ఇట్ ఈస్ ద సిస్టమ్. సో ఎట్ ద సేమ్ టైమ్ వెన్ వీఆర్ స్ట్రెస్సింగ్ అవుట్ దట్ సిబిఐ ఈజ్ in a hand in gloves with the BJP government annappudu, it is a time for BJP government to prove that CBI is an independent institute. CBI అనేది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక విభాగం కాదు. సిబిఐ అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్ అనేది వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అంటున్నారు ప్రూవ్ చేసుకోవాల్సిందే, బీజేపీ ఇంటిగ్రిటీకి ఖచ్చితంగా ఇది ఒక నిదర్శనంగా ఉంటుంది అని. సో ఇది ఒక రకంగా బీజేపీ ఇంటిగ్రిటీ కూడా ఇక్కడ క్వశ్చన్ మార్కే. మరి ఇటువంటి సందర్భాల్లో ఫ్యూచర్ లో మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన రాజకీయ విమర్శలు చేసే అవకాశం లేదా? మీరు అరెస్ట్ చేస్తేనేమో అరెస్ట్ అంటారు, లేదంటేనేమో మీరు నీరుగారుస్తారు, హ్యాండ్ ఇన్ గ్లవ్ అని మీరే విమర్శ చేసే అవకాశం లేదా? అంటే ఎటు అడుగు తీసుకున్నా బీజేపీ గ్రిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. ఆబ్వియస్లీ బీజేపీ కూడా మరి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కదా. వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. వాళ్ళు కేసుని ఎక్కడ పురోగతిని అడ్డుకున్నా కూడా వాళ్ళు కూడా మరి తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది డెఫినెట్ గా. సో అట్లా. రెండోది, ఇప్పటికే ఆల్రెడీ బీజేపీ మీద భారతదేశంలో చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అండ్ ఐ డోంట్ థింక్, నేను అనుకోవట్లేదు మళ్ళీ బీజేపీ పవర్ లోకి వస్తుందని. కేంద్రంలో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వస్తుంది. బీహార్ లో రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనే దాని నినాదం మీద ప్రజలని చాలా అవగాహన చెప్తా ఉన్నారు. ఎట్లా బీజేపీ పార్టీ సిస్టమ్ ని వాడుకొని, అది కూడా ఒక ఫ్లా చూడండి, బీజేపీ పార్టీ సిస్టమ్ ని వాడుకొని, ఎలక్షన్ కమిషన్ ని వాడుకొని ఎట్లా పవర్ లోకి వస్తుంది అనేది రాహుల్ గాంధీ గారు రోజు నిన్ననే ఒక హైడ్రోజన్ బాంబ్ కి సంబంధించినటువంటి ఒక చిన్న దాన్ని ఓపెన్ చేశారు. సో ఓట్ చోరీ అనేది చాలా స్పీడ్ గా పికప్ అవుతా ఉంది భారతదేశం. ఏంటంటే ఎక్కడైనా చూడండి, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని కొంతవరకు సహించడం మన మానవత్వం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వాడికి ఒక అలవాటు అయిపోయింది. సిస్టమ్ ఎందుకే పోనీలే, వాడు పాపాన వాడబోతాడు, దేవుడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటూ వెళ్ళని వదిలేస్తారు. తర్వాత దాన్ని చేతిలోకి తీసుకొని, లేదు దీన్ని మనం అంతం చేయకపోతే ఇది వర్కౌట్ కాదనుకుంటు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా మాకు కావాలి, మేము కొట్లాడతాం, మా రాష్ట్రం మాకు కావాలని మనం కూర్చున్నప్పుడు ఏదో మనం తెలంగాణ సాధించుకున్నాం. అట్లనే ఇప్పుడు ఓట్ చోరీ కింద ఈసీ ఎలక్షన్ కమిషన్ ని కూడా నిలబెడతా ఉన్నారు. రేపు అట్లనే మరి ఇప్పుడు ఈ సిబిఐ కూడా
ఎక్కడన్నా నేను అనుకోని సిబిఐ పనిచేస్తుంది అని ఈ సిచ్యువేషన్ లో పనిచేస్తుంది. ఎందుకంటే అప్పుడు అంటేనే కంప్లీట్ స్ట్రెంత్ ఉన్నటువంటి గవర్నమెంట్. ఇప్పుడు పెద్ద స్ట్రెంత్ ఏం లేదు కదా, వాళ్ళు 400 సీట్స్ అనుకున్నారు కానీ అన్ని రాకపోవడం అంత స్ట్రెంత్ ఏం లేదు. కాబట్టి సిబిఐ ఇండిపెండెంట్ గా బాడీగా పనిచేస్తుంది అనేటువంటి నమ్మకంతో మేము ఇస్తాము. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం బీజేపీ పార్టీ మీద ఉంటది. రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రాగానే ఈ సిబిఐని మాత్రం ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్ గా పనిచేసేటువంటి కంప్లీట్ అథారిటీని కాంగ్రెస్ పార్టీ కలిగిస్తుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ పవన్ గారు. సో చూద్దాం ఏం జరగబోతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ సిబిఐకి ఇచ్చిన తర్వాత ఎట్లా కంక్లూడ్ చేస్తుంది సిబిఐ కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో మీరు కూడా ఖచ్చితంగా సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వడం ద్వారా ఈ కేసు నీరు గారకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంటుందా, మరి అసలైనటువంటి సూత్రధారులు ఖచ్చితంగా సిబిఐ వెలికి తీస్తుందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.